హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 8 ఈరోజు స్టార్ట్ కాబోతా ఉంది. సో ఆల్రెడీ నిన్న షూటింగ్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 8లోకి 14 మంది కంటెస్టెంట్స్ అయితే ఎంట్రీ అవ్వడం జరిగింది. సో మనం ప్రీవియస్గా చేసిన వీడియోస్లో ఆల్మోస్ట్ దీనికంటే ముందు చేసిన వీడియోలో ఉన్న కంటెస్టెంట్స్ మనం ఒక 16 మంది పేర్లు చెప్పాం. అందులో నుంచి ఒక 4 నేమ్స్ అంటే ఒక ఇద్దరు కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది. మిగతా ఒక ఇద్దరు బిగ్ బాస్ హౌస్కి రావట్లేదు. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ ఎవరు, అసలు బిగ్ బాస్ హౌస్ థీమ్ ఎట్లా ఉండబోతుంది ఈసారి అనే దాని గురించి టోటల్గా మాట్లాడుకుందాం. కొత్తగా మన ఛానల్ చూసారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ నేను బిగ్ బాస్ రివ్యూస్ చేయబట్టి నాన్ స్టాప్ చేసాను. సీజన్ 6 చేసాను, సీజన్ 7 కూడా చేశాను. సో కొన్ని కారణాల వల్ల మనకి మన అదృష్టమో దురదృష్టమో ప్రతి సీజన్ కూడా ఒక కొత్త ఛానల్ పెట్టాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ సీజన్లో డెఫినెట్గా మన ఛానల్ సక్సెస్ కొట్టాలి అని అంటే నేను ఎంత ఎఫర్ట్ పెడతానో మీరు కూడా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. వచ్చిన కంటెస్టెంట్స్లో ఎవరు మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు, ఏ కంటెస్టెంట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేశారని కూడా కింద కామెంట్ చేయండి. స్ట్రాంగ్గా అనిపించిన కంటెస్టెంట్స్ కూడా ఏదర్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైతే స్ట్రాంగ్గా అనిపించారో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఒకటి వచ్చేసరికి ఒక్క నిమిషం. ఇక కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మేల్ కంటెస్టెంట్స్ 7 మెంబర్స్, ఫీమేల్ 7 మెంబర్స్. మేల్ గురించి మాట్లాడుకుంటే అందులో ఆదిత్య ఓం మనకి లాహిరిలో సినిమా హీరో. దాని తర్వాత వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఫిజికల్గా కూడా అన్ని రకాలుగా కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ నాకు అనిపించింది. నాకేమో సీజన్ 4లో మనకి అభిజిత్ విన్నర్ అయ్యారు కదా, సో అట్లాంటి క్యారెక్టర్ అనిపించింది నాకు. సో సీజన్ 4లో అభిజిత్ని మనం ఏ విధంగా అయితే చూసామో ఆదిత్యవం కూడా నాకు అట్లనే, ఆయన క్యారెక్టర్ అట్లనే అనిపిస్తూ ఉంది. చూద్దాం బిగ్ బాస్ హౌస్లో ఆయన బిహేవియర్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, టాస్క్ ఆడే విధానం కానీ ఎట్లుంటుందో దాన్ని బట్టే మనకి రివ్యూస్ అనేవి ఉంటాయి. చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ నిఖిల్ మలయకల్, మనొక ఫేవరెట్ కంటెస్టెంట్. నిఖిల్ మలయకల్ మీద కూడా ఈయన సీరియల్ చేస్తూ ఉంటారు మన తెలుగులో. మొన్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని షో జరిగింది కదా, అందులో కూడా స్పెట్స్ పట్టుకొని చాలా కామిక్ వేలో అన్ని రకాలకు కూడా బాగా స్ట్రాంగ్గా అనిపించిన కంటెస్టెంట్ పేపర్ మీద. సో నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉండబోతారు అని చెప్పి, ఎందుకంటే పోయినసారి అమర్దీప్ని కూడా మనం అట్లే అనుకున్నాం, కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆయన చాలా మిస్టేక్స్ చేసుకున్నారు. సో ఈసారి నిఖిల్కి అమర్దీప్ సపోర్ట్ ఉంది అని చెప్పేసి పోస్టులు పెట్టడం. అమర్దీప్ ఒక్కళ్ళే కాదు, బిగ్ బాస్ ఈ సీరియల్ బ్యాచ్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నిఖిల్కి సపోర్ట్గా ఉన్నారని నాకు అనిపించింది. చూద్దాం ఏ విధంగా ఆడతారు అనేది. నెక్స్ట్ పృథ్వీరాజ్ శెట్టి అని చెప్పేసి నాగపంచమి అనే సీరియల్లో ఇతను యాక్ట్ చేస్తారట. సో ఈయన కొత్తగా హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఈయన కూడా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నారు. ఈయన ఫోటోని మ్యాక్సిమం వేస్తే దాని మీద వేసి చూడండి, మనకి తమ్ముళ్ళలో పెట్టేసి చూడండి. సో ఇతను కూడా కొంచెం స్ట్రాంగ్గా కనిపించారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాగమణికంట, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరు. సో ఇతను కూడా అంతగా ఫాలోయింగ్ లేకపోయినా కానీ ఖచ్చితంగా ఈయన కూడా నాగమణికంట ఇతను కూడా హౌస్లోకి అయితే వెళ్ళడం జరిగింది. చూద్దాం ఎంతవరకు ఆడగలుగుతారు. మరొక నేము ఆర్జే శేఖర్ భాష. సో ఏదైతే మనకి ఈ మధ్య బాగా ట్రెండింగ్గా ఉన్న పేరు ఆర్జే శేఖర్ భాష గారు. మనకి ప్రోమో చూసుకుంటే ప్రోమోలో కూడా ఈయన ఎనిమి అని చెప్పేసి మాట్లాడేది. ఎనిమి అని చెప్పి చిన్న వర్డ్ వస్తుంది కదా, అక్కడ ఆర్జే శేఖర్ భాష అని మనం మాట్లాడింది. నన్ను గెలిగితే నేను ఈజీగా టైటిల్ కొట్టేసుకుని వెళ్ళిపోతానని చెప్పి మాట్లాడుతున్నారు. చూద్దాం, అంటే బయట ఏ విధంగా అయితే ఉన్నారో అదేవిధంగా హౌస్లో కూడా ఆడతారేమో చూద్దాం. నెక్స్ట్ అభయ్ నవీన్ అని చెప్పేసి మనకి పెళ్లి చూపుల్లో అందులో ఫేమ్, దాని తర్వాత వెబ్ సిరీస్లో కూడా ఉన్నారు. అభయ్ నవీన్ మొన్న నాగార్జున గారికి విషెస్ చెప్తా కూడా చాలా మంచి లాజికల్గా మాట్లాడుతూ చిన్న బర్త్డే విషెస్ వీడియో కూడా చేశారు, చూసే ఉంటారు మీరు అందరూ కూడా. సో అభయ్ నవీన్ కూడా బిగ్ బాస్ హౌస్లో వెళ్ళారు. ఇతరు కూడా యంగే కాబట్టి టాస్కులు బాగా ఆడే అవకాశం ఉంది. ఇంకా దాని తర్వాత మిగతా అంతా కూడా ఆయన చేతుల్లో ఉంటుంది. అంటే బిహేవియర్ పరంగా కానీ, అక్కడ ఉన్నటువంటి విధానం పరంగా కానీ, ఆడియన్స్కి ఏ విధంగా నచ్చుతారనేది ఆయన చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్ నోబెల్ ఆఫర్ది అని చెప్పేసి ఒక కొత్త నేము. సో ఈయన వరంగల్ డైరీస్ ద్వారా ఏదో ఫేమస్ అని చెప్తా ఉన్నారు. 1,60,000 మంది, అంటే 10 లక్షలు అంటే 16 లక్షల మంది ఫాలోవర్స్, 1.6 మిలియన్ ఫాలోవర్స్ మనకి యూట్యూబ్లో ఉన్నారు, సబ్స్క్రైబర్స్.
నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి అంటాను. చాలా ఫేమస్ అయినటువంటి యూట్యూబర్. సో ఈయన కూడా తీసుకొచ్చారు బిగ్ బాస్. ఈయన న్యూ నేమ్ అనమాట. సో నేను చెప్పినటువంటి 7 కూడా మేల్ కంటెస్టెంట్స్. ఇక ఫీమేల్ విషయానికి వస్తే బెజవాడ బేబక్క. సో ఈమె కూడా మనకి ప్రోమోలో కనిపించారు. నాగార్జున గారితో మీ కళల్లో చూస్తుంటేనే కొట్టుకుపోతే సంథింగ్ ఏదో డైలాగ్ వదిలింది కదా. సో ఆమె బెజవాడ బేబక్క. ఈమె కూడా హౌస్లోకి వెళ్ళారు. ఈమె కూడా ఇన్స్టాగ్రామ్ మీదగా చాలా యాక్టివ్గా ఉన్నారు. మాట్లాడే విధానం కొట్టినట్టుగా ఉంది. హౌస్లో ఎట్లా ఉంటారో చూద్దాం. ఈమె సింగర్ కూడా అని చెప్తా ఉన్నారు. తర్వాత యూట్యూబరు, సింగరు, తర్వాత కొన్ని కామిక్ వే కూడా కనిపిస్తూ ఉంది. అన్ని రకాలు కూడా బెజవాడ బేబక్క హౌస్లోకి అయితే అడుగు పెట్టారు. నెక్స్ట్ కిరాక్ సీత. ఈమె 7 ఆర్ట్స్ అని చెప్పి సరియు వాళ్ళ దాంట్లో చేశారు. దాని తర్వాత నెక్స్ట్ విజయ్ దేవరకొండ మూవీలో కూడా ఏమి యాక్ట్ చేయడం జరిగింది. సో కిరాక్ సీత కూడా మంచి కంటెస్టెంట్ అనిపించారు నాకు కూడా. నెక్స్ట్ ప్రేరణ ఖమ్మం కన్నడ వ్యక్తి. ఈమె ఆల్రెడీ కన్నడలో జరిగినటువంటి బిగ్ బాస్లో ఒక 6 days ప్రోగ్రామ్ జరిగితే అందులో పార్టిసిపేట్ చేశారు. ఈమె బెస్ట్ గేమర్ అవార్డు, అంటే గేమ్ పరంగా టాస్క్ల పరంగా చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉందని చెప్పి అనిపించింది నాకు. మన కిరాక్ గర్ల్స్ సంథింగ్ ఏదో అది మ్యాక్సిమం ఏదైతే షో సంబంధించినటువంటి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో ఉందో దానిని మ్యాక్సిమం చాలామంది కూడా తప్పే చదివి ఉండొచ్చు, ఎందుకంటే ఇది రావట్లేదు. సో ప్రేరణ ఖమ్మం కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. నెక్స్ట్ విష్ణుప్రియ. సో విష్ణుప్రియ గురించి మనకు తెలియదు ఏముంది, అప్పుడెప్పుడో సుధీర్ గారితో షోలో స్టార్ట్ అయ్యి అంతకుముందు రానా గారి షోలో, సో రానా గారిది షో జరిగింది అప్పుడు దీంట్లో, సో జెమినీలోనో సంథింగ్ ఏదో దాంట్లో జరిగింది. సో అక్కడి నుంచి కూడా ఈమె ఇంచులించులుగా ఎదిగింది. తర్వాత యాంకర్గా ఎదిగి తర్వాత ఇప్పుడు అన్ని రకాల షోలో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. విష్ణుప్రియ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో నాకు తెలిసిన వరకు విష్ణుప్రియ కూడా మంచి బిగ్ బాస్ సైట్లో తన ముద్ర అయితే చూపిస్తుందనిపిస్తుంది ఏ విధంగా అయినా కానీ. నెక్స్ట్ సోనియా ఆకుల అని చెప్పేసి ఈమె పేరు కూడా మనకి, అంటే ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లో వెళ్ళడం జరిగింది. సో ఈమె ఆర్జీబీ రామ్ గోపాల్ వర్మ సెట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇంతకుముందు ఎన్ఐ సుల్తానా, అంతకుముందు హర్యానా వీళ్ళిద్దరూ వచ్చారు కాబట్టి సో అదే కోవకు చెందినటువంటి వ్యక్తి. సో ఈమె కూడా చూద్దాం, ఈమె బిహేవియర్ ఇంకా అంత కూడా తెలియదు, ఏం పర్సనాలిటీ గురించి ఇంకా బయటపడలేదు. హౌస్లో ఏముంటుందో కూడా చూద్దాం. నెక్స్ట్ యష్మి గౌడ. ఈమె కూడా సీరియల్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. యష్మి గౌడ కూడా నాకు తెలిసిన ఒక స్ట్రాంగ్ కంటెస్టెంటే అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. నెక్స్ట్ నైనిక. ఈమె డ్యాన్సర్. సో ఇప్పుడు వీళ్ళల్లో అంటే డీ షోలో డ్యాన్సర్గా చేసింది. ఆమెది కూడా కొంచెం బ్రేకప్ సంథింగ్ అయినట్టుగా విన్నాం, లవ్ స్టోరీ కూడా. ఆమెకు ఆ విధంగా కూడా కొంచెం ఇది ఉండే అవకాశం ఉంది. సో మొత్తానికి 7 బాయ్స్ 7 గర్ల్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా పేర్స్గా పంపించారు. పేర్స్గా పంపించడానికి కూడా రీజన్ ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఫ్రెండ్స్గా మారచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా చిన్న క్లాసెస్ జరిగినటువంటి గొడవలు కూడా జరగవచ్చు. చాలా ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి బిగ్ బాస్ ఆ విధంగా పంపించడానికి. వాళ్ళ మధ్య చిన్న టాస్క్లు పెట్టచ్చు, లేకపోతే వీళ్ళకి ఆపోజిట్ పర్సన్కి ఏదైనా టాస్క్లు పెట్టచ్చు. ఇవి చాలా ఉంటాయి అనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి, ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ, తర్వాత కొంతమంది న్యూ కంటెస్టెంట్స్ కూడా వైల్డ్ కార్డ్కి వెళ్తారు. అది ఈ వీక్లో వెళ్తారా, నెక్స్ట్ వీక్లో వెళ్ళచ్చు, ఏ విధంగానే వెళ్ళచ్చు. కానీ వెళ్ళే ముందు అయితే అప్డేట్స్ అయితే ఇస్తా. వాసు టాక్ షో 2.0 అని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆ పేజ్ ఫాలో అవుతూ ఉండండి, అందులో కంటిన్యూస్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇక బిగ్ బాస్ ప్రోమోలో చూసినట్టుగా మనకి హౌస్ అనేది చాలా కలర్ఫుల్గా అయితే డిజైన్ చేశారు. అన్ని రకాలు ఇప్పుడు కలర్ఫుల్గా ఎందుకు డిజైన్ చేస్తారు అంటే అక్కడ మనకి బిగ్ బాస్ హౌస్లో మొబైల్ ఉండదు, టీవీ ఉండదు, అన్ని రకాలకు కూడా టైం పాస్ చేయడానికి ఏముండవు. దాంతోపాటుగా ఒక ఇరిటేషన్ అనేది వస్తూ ఉంటుంది. మనం ఒక రోజు ఒక మొబైల్ లేకపోతే చాలా ఇబ్బందికి ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇప్పుడున్న కాలం, ఇప్పుడున్న పరిస్థితులు. సో అట్లాంటప్పుడు మనం ఆ హౌస్లో ఆ కలర్స్ అనేవి చూస్తున్నప్పుడు మనకి ఆ ఐస్ అనేది తీసుకోలేకపోతుంటాయి. అప్పుడు మనకి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, గొడవలు పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది, ఒకళ్ళ మీద అనవసరంగా చికాకు పడిపోతుంటాం, అనవసరం గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. ఇవన్నీ జరుగుతాయి. అది కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం ఇరిటేట్ ఫీల్ అవుతూ ఉంటాం. సో దాని గురించి బిగ్ బాస్ హౌస్లో ఈసారి కొద్దిగా ఇంకెక్కువ కలర్స్ అనేది పెట్టారనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి 3 bedrooms పెట్టారు, 3 bedroom కాన్సెప్ట్ పోయిన సీజన్ 7లో జరిగింది. అది సక్సెస్ అయ్యింది, ఎందుకంటే గ్రూప్స్ ఏర్పడ్డాయి, స్పై గ్రూప్, స్పా గ్రూప్ ఆ విధంగా ఏర్పడినాయి. సో ఈసారి కూడా 3 bedrooms పెట్టారు. అందులో ఒక బెడ్రూమ్ వచ్చేసరికి నాకు తెలిసిన వరకు అయితే కెప్టెన్కి, సో గోల్డెన్ బెడ్రూమ్ అది. అందులో మనకి ప్లాస్మా మీద టైగర్ అనేది తిరుగుతూ ఉంటుందని చెప్పి మనకు ఉన్నటువంటి అప్డేటు. సో ప్రతి బెడ్రూమ్కి కూడా ఒక థీమ్ ఏంటంటే ఈసారి యానిమల్ థీము. టాస్క్లు జరిగినా, ఏది జరిగినా కానీ, ఏ చిన్న విషయం జరిగినా కానీ దానికి ఒక యానిమల్ని పోల్చినటువంటి, యానిమల్తో పోలిక ఉండేటువంటి టాస్క్లు జరుగుతాయి. అయితే ఇప్పుడు ఒక బెడ్రూమ్కి వచ్చేసరికి తూనీగా అనే పేరు, ఇంకొక బెడ్రూమ్కి వచ్చేసరికి పికాక్ అని, ఇంకో బెడ్రూమ్కి వచ్చేసరికి జీబ్రా అని. జీబ్రా దాంట్లో బాయ్స్ని పెట్టి, పికాక్ దాంట్లో గర్ల్స్ని పెట్టి, అదైతే మనకి ఆ తూనీగా అనే దాంట్లో
ఇంకేదన్నా కెప్టెనో లేకపోతే ఇంకేదైనా పవర్స్ ఉన్నటువంటి వ్యక్తిని పెట్టడము, లయన్ అని చెప్పేసి ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి ఈ సీజన్లో. ఇదంతా కూడా బిగ్ బాస్ సీజన్ 8 హిందీలో జరిగిందట. ఇప్పుడు టీం అంతా కూడా హిందీ టీం మారింది కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ చూపిస్తారని నాకు అనిపించింది. నెక్స్ట్ ఆర్యశేఖర్ భాషకి ఉన్న అప్డేట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లావణ్యని పంపిస్తారని చెప్పి అన్నారు. పంపిస్తే మటుకు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. సో ఇది హౌస్కి సంబంధించింది. మధ్యలో మనం ప్రోమోలో చూసాం క్యాట్ వర్సెస్ లయన్. క్యాట్ ఒక పక్క, లయన్ ఒక పక్క. సో అంటే ఎవరు క్యాట్ అవుతారో ఎవరు లైన్ అవుతారో అనేది వాళ్ళ గేమ్ ఆధారపడి ఉంటుంది. ఇంకోటి రేషన్ కూడా ఎవరు ఎంత సంపాదించుకుంటే వాళ్ళకి అంత రేషన్ అనేది కూడా అంటా ఉన్నారు. సో మరి చూడాలి మరి నిజంగా, ఎందుకంటే రేషన్ సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఫుడ్ కావాలి అంటే మనం బయట నేను చేసేది కూడా ఫుడ్ కోసమే కదా. సో ఎవరైనా అక్కడ ఫుడ్ కావాలంటే గొడవ పడాలి, టాస్క్లు ఆడాలి, అన్ని రకాలుగా ఉంటాయి. సో కాబట్టి డెఫినెట్గా అదంతా బాగానే ఉంటుంది. సో ఇది గోల్డెన్ బెడ్రూమ్ అయితే ఒకటి ఉంటుంది. ఆ గోల్డెన్ బెడ్రూమ్ కెప్టెన్కి ఉండే అవకాశం ఉంది అంటున్నారు. కెప్టెన్సీ కూడా ఈసారి ఉండకపోవచ్చు, కెప్టెన్కి ఇమ్యూనిటీ కూడా ఉండకపోవచ్చు అని చెప్పి అంటున్నారు. సో ఏదేమైనా కానీ బిగ్ బాస్ సీజన్ 8 అనేది చాలా ట్విస్ట్లు టర్న్లతో జరగబోతా ఉంది. నిన్న షూట్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇవాళ లైవ్ కూడా కంటిన్యూ జరుగుతూ ఉంది. నాకు తెలిసిన వరకు కొద్దిసేపు ఆగితే ఇక్కడ నామినేషన్స్ ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది. ఇంకోటి నిన్న అనిల్ రావుపురి గారు, సో నిన్న గెస్ట్గా నాని గారు, మన ప్రోమోలో కూడా చూసాం, నాని గారు తర్వాత అనిల్ రావుపుడి గారు, రాణా గారు, వీళ్ళందరూ అయితే రావడం జరిగింది. సో అనిల్ రావుపుడి గారు ఒక మాట అన్నారు, ఇది ఎలిమినేషన్ గురించి మాట్లాడారు. సో ఎలిమినేషన్ అనేది నాకు ఉండకపోవచ్చు, జస్ట్ ఫన్నీ వేలో జరిగి ఉండదు నాకు అనిపించింది. సో ఇది బిగ్ బాస్ 8కి సంబంధించి అప్డేట్స్, గ్రాండ్ లాంచ్లో జరిగిన అప్డేట్స్. నైట్ ఎపిసోడ్ అవ్వగానే మనం ఒక రివ్యూ చేసుకుందాం. ఆ రివ్యూకి మీ సపోర్ట్ ఉండాలి. డెఫినెట్గా మొదటగా ఎవరైతే చూస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ కొట్టడం, కామెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా అది చేసి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మంది ఆడియన్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎట్లా వెళ్ళాలి అనే దాని గురించి ఉంటుంది, చూడండి.